ఉన్నటువంటి ఆచారాలు ఏమైతే ఉన్నాయో, పద్ధతులు ఏమైతే ఉన్నాయో, వాటి ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించినట్లయితే దేవునికి దగ్గర అయ్యేటువంటి అవకాశము, మన ఆరాధనకి ప్రయోజనము, ప్రతిఫలము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే మనము ఎవరికో చెప్పినటువంటి పనులు మనం చేసి మనకు సంబంధం లేని కార్యక్రమాల్లో పాల్గొని అపరాధులమయ్యి మనం చేసినటువంటి ఆరాధన అంతటిని కూడా చేతులారా మనము వ్యర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. మనం చేసేటువంటి పనికి ప్రయోజనం ఉండాలంటే, మన కష్టం వ్యర్థం అవ్వకుండా ఉండాలంటే మనము ఈ కాలాలను గురించినటువంటి అవగాహన మనకి ఉండాలి. సత్యవాక్యంను సరిగా విభజించుటలో ఉన్నటువంటి 3 యుగాలను గురించి మనకి కొంతవరకు తెలియాలి. 3 యుగాల్లో ఉన్నటువంటి పద్ధతులు, ఆచారాలన్నిటి మీద మనకు అవగాహన ఉండాలి. నేడు మనం క్రైస్తవ యుగంలో ఉన్నామనే సంగతిని జ్ఞాపకం ఉంచుకుని, క్రైస్తవులకి దేవుడు ఏదైతే చెప్పాడో దానిని చేయటమే మన వంతు, మన బాధ్యత, మన కర్తవ్యం అనే సంగతిని మనం అందరం కూడా గ్రహించాల్సినటువంటి అవసరము ఉంది. ఇప్పటి వరకు మనం కాలములు, సమయములను గురించి మొదటగా ఈ పాఠంలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ పాఠంలో చివరిగా 2వ భాగం ఏంటంటే, బైబిల్లో మనం ప్రాముఖ్యంగా 2 నిబంధనల్ని మనం చూస్తాం. ఈ 2 నిబంధనల గురించినటువంటి అవగాహన మనకు ఉండాలి. నిబంధన అనే మాటకి అర్థం ఏంటంటే ఒప్పందము, కట్టడ, వీలునామా, ఇలాగూ కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. నిబంధన అంటే ఒక 2 వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఒప్పందం. పాత నిబంధన అంటే పాత ఒప్పందము, క్రొత్త నిబంధన అంటే క్రొత్త ఒప్పందము. మరో రకంగా చెప్పాలంటే పాత నిబంధన ఇశ్రాయేలీయుల యొక్క రాజ్యాంగ చట్టం అని కూడా చెప్పబడింది, అది పాత చట్టం. క్రొత్త నిబంధన క్రైస్తవులకి చట్టం. పాత నిబంధన ఎవరెవరికి మధ్య జరిగింది, ప్రజలు ఎవరు, రాజు ఎవరు అనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే తండ్రి అయినటువంటి దేవునికిను ఇశ్రాయేలీయులకును మధ్యన పాత నిబంధన అనేది జరిగింది. పాత ఒప్పందం అనేది జరిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చదివినట్లయితే అక్కడ మోషే గారు ఇశ్రాయేలులను అందరినీ కూడా పిలిపించి, మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసినాం, ఇది మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసాను అని చెప్పేసి ఆయన చెప్పడం మనం చదవగలుగుతాం. కాబట్టి దాని ద్వారా మనం ఏం గ్రహించవచ్చు అంటే, అది పితరులకు చెందింది కాదు, మోషే యుగంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు మాత్రమే చెందింది. ఇశ్రాయేలీయులతోనే దేవుడు ఆ నిబంధన చేసుకున్నాడు అనే విషయాన్ని మనం దేవుని వాక్యం ద్వారా స్పష్టంగా గ్రహించవచ్చు అన్నమాట. మనము ఈ విషయాలను అది వారికే చెందిందని అపోస్తలుల కార్యాల్లో 15వ అధ్యాయం 11వ వచనంలో కూడా పేతురు గారు చెప్పినట్లుగా మనం చెప్పుకున్నాం. 81వ కీర్తనలో మనం చదివినట్లయితే 3-4 వచనాల్లో ఇది యాకోబు దేవుడు ఇశ్రాయేలీయులకి నియమించిన చట్టము అని చెప్పేసి అక్కడ ఆయన చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఇది ఇశ్రాయేలీయులకి కట్టడా అని చెప్పేసి అన్నాడు ధర్మశాస్త్రాన్ని గురించి. దీనిని మనము చూసినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలతో ఈ నిబంధన చేసుకున్నాడు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇంకా మనం గమనించినట్లయితే ఇది ఎడ్ల యొక్కయు, కోడెల యొక్కయు, మేకల యొక్కయు రక్తం ద్వారా చేయబడింది అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు అనమాట. నిర్గమాకాండం 24:7లో మనం చూసినట్లయితే అక్కడ మోషే గారు తండ్రి అయిన దేవుని యొక్క సందేశాన్ని వారికి వినిపించినప్పుడు వారు దేవుడు చెప్పినట్లుగా మేము నడుచుకుంటాం, మేము ఆయనకి విధేయులు అవుతాం అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు ఈ నిబంధన చేయబడింది అనే విషయాన్ని మనం గ్రహించుదాం. అది ఎడ్ల యొక్కయు, కోడెల యొక్కయు, మేకల యొక్కయు రక్తం ద్వారా చేయబడిందని 24:5వ వచనంలో నిర్గమాకాండంలో చెప్పబడింది అనమాట. అయితే అది తాత్కాలికంగా ఇవ్వబడింది, ఒక జాతికి మాత్రమే సంగతి మనకి అవగాహన ఉండాలి. 2వ నిబంధన గురించి చూసినట్లయితే క్రొత్త నిబంధన, ఇది సర్వలోకంతో దేవుడు చేసుకున్నది, సర్వజనులకు, సర్వలోకానికి, సర్వజనులకు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాలలో చూస్తాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో చూస్తే ఇది సర్వలోకానికి చెందింది అనే విషయాన్ని మనం గమనించగలుగుతాం. దీనికి మధ్యవర్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఈ నిబంధనకి ఆయన స్వరక్తం ఇచ్చాడు అని చెప్పేసి మనము గమనించగలం. ఏప్రిల్ రాసిన పత్రిక 9:12లో క్రీస్తు ప్రభు యొక్క స్వరక్తం చేత ఈ క్రొత్త నిబంధన చేయబడింది. కాబట్టి ఈ నిబంధనల మీద, కాలాల మీద, సమయాల మీద మనకి అవగాహన ఉండటం ద్వారా సత్యవాక్యాన్ని మనం సరిగా విభజన చేయగలుగుతాం, సరిగా అర్థం చేసుకోగలుగుతాం. సరిగా అర్థం చేసుకుని ఆత్మతో, సత్యంతో దేవుణ్ణి ఆరాధన చేసి దేవుని సన్నిధికి చేరగలుగుతాం. లేకపోతే అపార్థం చేసుకుని
దేవునికి ఇష్టం లేనటువంటి కార్యక్రమాల్లో మనం మునిగిపోయి దేవునికి కాకుండా పోయే ప్రమాదము అవగాహన లోపం ద్వారా ఉంటుందనే సంగతిని మనం గుర్తించి మనము తప్పనిసరిగా ఈ విషయాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని దేవుని వాక్యాన్ని బట్టి ప్రేమతో మీ అందరికి కూడా నేను తెలియపరుస్తూ ఈ యొక్క విషయాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. తర్వాత మనము ఇంకా ఈ పాఠాన్ని కొనసాగించుకుందాం. మీ అందరికీ ప్రభునామంలో మరొకసారి నేను వందనాలు తెలియజేస్తూ నేను ఈ పాఠాన్ని ముగిస్తున్నాను. వందనాలు మీ అందరికీ. ప్రార్థన చేసుకున్నాను. జీవం కలిగిన తండ్రి, మా దేవా, మా నాయన, మీ ఘనమైన పరిశుద్ధమైన నామన స్తోత్రాలు. ఈ యొక్క గొప్ప సమయాన్ని మాకు దయచేసిన స్థుతులు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరినీ కూడా తగిన రీతిగా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. మా దేవ, ఆరోగ్య విషయాల్లోనూ, ఆర్థికంగాను, ఆత్మ సంబంధంగాను మీ పిల్లలందరినీ కనికరించండి, సమస్యల నుంచి కాపాడండి, ఆరోగ్య విషయాల్లో సహాయం చేయండి. ఆత్మ సంబంధమైన సంగతులతో చరిచూసి నాయన సత్యాన్ని తెలుసుకోగలిగే హృదయమును, మనసును మీ పిల్లలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మా నాయన ప్రోత్సహిస్తున్న ప్రతి బిడ్డను తగిన రీతిగా ఆశీర్వదించండి. ఈ యొక్క ఛానల్ కొరకు కూడా మీకు ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తున్నాం. వారు మాకు ఇస్తున్న సహకారాన్ని బట్టి తగిన దీవెనలు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరటి మనవులు అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు, అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. నువ్వు ఎవ్వరు, నేను ఎవ్వరు, అందరెవ్వరు, మనమందరమెవ్వరు. నీవు ఎవ్వరు, నేను ఎవ్వరు, అందరెవ్వరు, మనమందరమెవ్వరు. నీవు నేను దేవుని స్వరూపమని, అందరూ ఆ దేవుని పోలికని. నీవు నేను దేవుని స్వరూపమని, అందరూ ఆ దేవుని పోలికని. క్రీస్తు ద్వారా కుమారులు ఆ దేవుని కనేకులు, క్రీస్తు ద్వారా కుమారులు ఆ దేవుని కనేకులు కావాలని, నీవు కావాలని. దేవోక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం రాత్రి 9:30 మరియు శనివారం మధ్యాహ్నం 1:30 తప్పక చూడండి. మీరు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ లాజరస్ అశోక్ కుమార్, దేవరపల్లి, క్రీస్తు సంఘము, గోడవల్లి పోస్ట్, విజయవాడ రూరల్, కృష్ణా జిల్లా 521104. మా సెల్ నెంబర్ 9866905206.